వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం కలే. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు. ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కేటీఆర్కు వరుస షాక్లు. ఈ నెల 9న విచారణకు రావాలని ఏసీబీ, 16న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు. నిజామాబాద్ నగరంలో వెంకీ మామ సందడి. నగరంలో పాత కలెక్టరేట్ మైదానంలో సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ ఆవిష్కరించిన సినీ తారలు, ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు. 10 ఏళ్లలో తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుంది. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ దొంగతనం చేశారు. మీడియాతో ఎంపీ ధరంపురి అరవింద్. విద్యుత్ వినియోగదారులకు సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలి. నవిపేటలో విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదికలో టీజీఎన్ పీడీసీఎల్ కమిషనర్ ఎరుకల నారాయణ ఆదేశం. దేశంలో హెచ్ఎంపీవీ కేసులు పెరుగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తం. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో ముందస్తు ఏర్పాట్లు సిద్ధం చేసిన అధికారులు. మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజానిలయాన్ని సందర్శించిన టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్, టీపీసీసీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. ముప్పై 34వ డివిజన్లలో పలు సెంటర్లను ఆకస్మికంగా తనిఖీలు చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం కలేనని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బాన్స్వాడ పట్టణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాలు దుర్భర పరిస్థితి గడిపారని, బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితమైందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కేటీఆర్ ఏవేవో అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాడని దుయ్యబట్టారు. 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పు చేసిందన్నారు. అధికారం కోల్పోవడంతో కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదన్నారు. మళ్లీ వచ్చే 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజ్, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేవలం 5,000 మంది రైతులకి అది కూడా 5 సంవత్సరాలు చివరి ఎన్నికల ముందు చెల్లించడం జరిగింది. మరి ఇన్ని అప్పుల కుప్పను చిప్పచేతికిచ్చి ఈ ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత కూడా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇటువంటి దుర్భరమైనటువంటి ఆర్థిక పరిస్థితిలో కూడా 6 గ్యారెంటీలు అమలు చేస్తూ ఈనాడు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఒక్కొక్కటిగా ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తూ ఉంటాం. అంటే ఎట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు? ఏదైనా మాట్లాడితే దానికి అది అంటే ఆధారం ఉండాలి. అవాస్తవాలు బలవహించే ప్రయత్నం చేస్తాను. అట్లాగే ఈ రోజున చాలా అంశాలు ఉన్నాయి. 1 కాదు 2 కాదు. రెండవది పరిపాలన అనేది చక్కగా నడుస్తాం. ప్రజాపాలన ఒకనాడు మేము మంత్రులుగా ఉండి కూడా ఆనాడు ప్రగతి భవన్కి వెళ్ళే పరిస్థితి లేకుండే. 20 ఫామ్ హౌస్ కడితే గేట్ నుంచి బయటకు వచ్చేది, కళ్ళకు నీళ్ళు వచ్చే పరిస్థితి. అటువంటిది నాడు సెక్రటరీలకు ఎమ్మెల్యే కూడా పోయే పరిస్థితి ఉండే, ఎంట్రీకి అవకాశం లేకుండే. ఈ రోజున సగటు పౌరుడు, సాధారణ వ్యక్తి కూడా ఇలా ప్రజాభవన్ పోతా ఉన్నారు, సెక్రటరీ పోతా ఉన్నారు, మంత్రులు కలుస్తా ఉన్నారు, ముఖ్యమంత్రులు వస్తారు. ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ, ఈడీ విచారణ నోటీసులు అందుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు వరుస షాక్ తగులుతున్నాయి. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని, అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలన్న క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడం, సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకోగా అక్కడ తెలంగాణ ప్రభుత్వం కేవేట్ దాఖలు చేయాలని నిర్ణయించడంతో కేటీఆర్కు వరుస షాక్లు ఎదురయ్యాయి. ఇదే సమయంలో ఈ నెల 9న విచారణకు రావాలని ఏసీబీ, 16న విచారణకు రావాలని ఈడీలు మరోసారి నోటీసులు ఇచ్చాయి. దీంతో ఫార్ములా ఈ కారు రేస్ కేసులో అరెస్టును తప్పించుకునేందుకు కేటీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు అన్ని వైపులా చుక్కెదురవుతోంది. ఇవి చాలాదన్నట్లుగా కేటీఆర్ నివాసంలో సోదాలు చేసేందుకు సెర్చ్ వారెంట్కు ఏసీబీ కోర్టు అనుమతి పొందినట్లుగా సమాచారం. దీంతో ఏ క్షణంలోనైనా కేటీఆర్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఫార్ములా ఈ కేసులో A2గా ఉన్న మాజీ చీఫ్ ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా
బిఎల్ఎన్ రెడ్డి నివాసాల్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. గ్రీన్కో కంపెనీ ద్వారా జరిగిన ఒప్పందం లావాదేవీలపై దర్యాప్తు చేయనున్నారు. హెచ్ఎండిఏ ద్వారా జరిగిన లావాదేవీలు, ఒప్పంద పత్రాలపై ఏసీబీ అధికారులు ఫోకస్ పెట్టారు. దేశంలోని నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్కు ఎంతో ప్రత్యేకత ఉందని, తమ ప్రభుత్వంలో ఇందూర్ మార్కెట్ యార్డును దేశంలోనే ఉత్తమమైన మార్కెట్ యార్డుగా నెలకొల్పే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీగంజ్ హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్, శ్రద్ధానంద్గంజ్లను మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, మార్కెటింగ్ అధికారులు పరిశీలించారు. నేతలు, వ్యవసాయ మార్కెట్ అధికారులు మార్కెట్కు వచ్చే రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తుందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమ దృష్టికి తీసుకొస్తే ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామన్నారు. నిజామాబాద్లో పసుపు మార్కెట్కు ప్రసిద్ధి అని, రాష్ట్రంలో నిజామాబాద్ అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ అని, దానిలో మహిళా రైతులకు ఆధునిక సౌకర్యాలు కల్పిస్తామన్నారు. హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్లో అదనపు షెడ్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు రాగా వాటిని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన గాంధీగంజ్ క్లాక్ టవర్తో పాటు రీటైల్ వ్యాపారులకు సకల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా పసుపు మార్కెటింగ్ ప్రచార రథాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, రామచందర్ ఆధ్వర్యంలో పాలకవర్గం మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్కింగ్ ప్రాబ్లం ఉన్నదంటున్నారు. ఈ పక్కన ఫైనల్ చేస్తున్నారు, వాళ్ళు ఇంకా డిసైడ్ చేస్తారు. వ్యాపారస్తులు, కమిటీ మెంబర్స్ కూర్చుండి మన ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వం ఉద్దేశం, మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం, వ్యవసాయ మినిస్టర్ గారి ఉద్దేశం ప్రజలకు ఇబ్బంది కావద్దు, వ్యాపారం చేసే వాళ్ళకి ఇబ్బంది కాదు అన్న ఉద్దేశంతో మరి ముందుకు పోతా ఉన్నాం. ప్రతి ఒక్కటి మనకు టమాటాలు బయటికి వెళ్ళి వస్తున్నాయి, వంకాయలు బయటికి వెళ్ళి వస్తున్నాయి, బీరకాయలు బయటికి వెళ్ళి వస్తున్నాయి, దొండకాయలు బయటకి వెళ్ళి వస్తున్నాయి, కాకరకాయలు బయటకు వస్తున్నాయి. దాన్ని మేమందరం రైతులకు దిగుబడి పెంచాలి. 1 ఎకరం ఫెన్సింగ్ పందిరేస్తే కాకరకాయలు, బీరకాయలు 10 టన్నుల కూరగాయలు వస్తూ ఉన్నాయి. దాని కాస్ట్ కేవలం 20-25 అన్నా కానీ 20-25 అన్నా 20-25 పర్ కేజీ బేచతో 2 लाख रुपये आता, 2 లక్షలు వస్తాయి. అందుకొరకు పందిరి వేసుకోమంటున్నాం రైతులకు. పందిరి వేస్తే మనం 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, కేసీఆర్ కుటుంబంపై తెలంగాణ బీజేపీ కీలక నేత, నిజామాబాద్ ఎంపీ ధరంపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణను 10 ఏళ్ల పాటు కేసీఆర్ కుటుంబం దోచుకుందని ఆరోపించారు. విచారణ అధికారుల ముందు కేటీఆర్, కవిత డిమాండ్లు పెడుతున్నారని విమర్శించారు. కొడుకు, కూతురు మూలంగా కేసీఆర్ ఎంతో నష్టపోయారని, వెంటనే వారిని అదుపులో పెట్టకపోతే సర్వం కోల్పోవాల్సిన పరిస్థితులు వస్తాయని కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసిన అందరూ శిక్షార్హులే అని, కేటీఆర్ జైలుకు వెళ్ళక తప్పదని అన్నారు. అంతేకాదు, ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ చేసింది దొంగతనమని, పైగా న్యాయవాదులు లేకపోతే విచారణకు వెళ్లనని తమాషా చేస్తున్నారని చెప్పారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చెల్లె కవితనేమో ఈడీ ఇంటికే రావాలని, ఏసీ కిందే విచారణ జరపాలంటూ కోరారని ఎద్దేవా చేశారు. కేసీఆర్, కేటీఆర్ ముఖ్యమంత్రి, మంత్రి అనే భ్రమలోంచి బయటకు రావాలన్నారు. తమాషాలు మాని ఏసీబీ దర్యాప్తునకు సహకరించాలని కేటీఆర్కు అరవింద్ నిన్న మండిపడ్డారు. నేను ఈ కేటీఆర్ నేను అడ్వకేట్లను తీసుకుపోతా, నేను ఏసీబీకి పోను, లేకపోతే పోను, ఇవన్నీ చూస్తా ఉన్న తమాషలు. కేటీఆర్ లాంటి నప్పతట్లోడట వచ్చి అడుక్కుంటేనట పోలీ పాపమని పచ్చిపులుసు వస్తే నేతిపొట్టు లేదని లేచిపోయినటోడు. నువ్వు చేసింది దగులుబాజితనం, దొంగతనం, తెలంగాణను ముంచిండ్రు. ఇప్పుడు నేను అడ్వకేట్లను తీసుకుపోతా, రేపు మా అయ్యని పిలిస్తే ఫుల్ బాటిల్ తీసుకుపోతాడు. మరి మీ చెల్లెనేమో ఈడీ మా ఇంటికి రావాలి, నేను ఏసీ వేసుకుని ఏసీ రూమ్లోనే ఇన్వెస్టిగేషన్ చేయాలి, నేను మహిళని, నేను లిక్కర్ స్కామ్ చేసినా సరే. మీరు ఇంకా మీ అయ్య ముఖ్యమంత్రి అనుకుంటున్నారా? మీరు మంత్రి అనుకుంటున్నారా? ఇంకా మొత్తం తెలంగాణ దోసుక తిన్నారు, లక్షల కోట్ల అప్పు చేసిరు, దశాబ్దాల వరకు తెలంగాణ అప్పుల పాలకెళ్ళి బయటికి రాకుండా చేసిండ్రు. ఇప్పుడేమో పెద్ద నేను అది తీసుకపోతా లోపలికి, నేను రాను. మళ్ళీ ఏమంటారు, వీఆర్ లా అబైడింగ్ సిటిజన్స్ అంటారు. ఇఫ్ యూఆర్ లా అబైడింగ్ సిటిజన్స్, లెట్ లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్.
నవిపేటలో విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదికకు హాజరై సమస్యలను సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలని టీజీఎన్ పీడీసీఎల్ కమిషనర్ ఎరుకల నారాయణ ఆదేశాలు జారీ చేశారు. నవిపేట మండల కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద నవిపేట జన్నెపల్లి సెక్షన్ పరిధిలోని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికను ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి టీజీఎన్ పీడీసీఎల్ కమిషనర్ ఎరుకల నారాయణ, టెక్నికల్ మెంబర్ సలేంద్ర రామకృష్ణ, ఫైనాన్స్ మెంబర్ లకావత్ కిషన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ నారాయణ మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు ఏదైనా విద్యుత్ సమస్యలు ఉంటే ఈ వేదిక ద్వారా సమస్యలను తక్షణమే పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. రబీ సీజన్ వచ్చినందున రైతులకు ఎలాంటి విద్యుత్ ఆటంకాలు లేకుండా చూస్తామన్నారు. రైతులు ప్రతి మోటారు వద్ద కెపాసిటర్లను ఏర్పాటు చేసుకుంటే విద్యుత్ను ఆదా చేసుకునే అవకాశాలు ఉంటాయన్నారు. ప్రతి రైతు స్వచ్ఛందంగా కెపాసిటర్లను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. లూజ్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఎటువంటి ఇబ్బందులున్నా విద్యుత్ సిబ్బంది దృష్టికి తీసుకురావాలని, వారు వెంటనే పరిష్కరిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీ గడ్డం ప్రశాంత్ రెడ్డి, నవిపేట ఏఈ ఆనంద్ కుమార్, జన్నెపల్లి ఏఈ శ్రీనివాస్, అన్ని గ్రామాల లైన్మెన్లు, పలువురు వినియోగదారులు పాల్గొన్నారు. ఈరోజు నవీపేట్ సబ్ డివిజన్ పరిధి లోపల ఉన్న నవీపేటు జన్నపల్లి సెక్షన్లో సంబంధించిన విద్యుత్ వినియోగదారులందరికీ కూడా ఏమైనా విద్యుత్ సమస్యలు ఉంటే ఈ CGRF లోకల్ కోర్టులో సబ్మిషన్ చేయాలని ఈరోజు ఇక్కడ వేదికను మనం ఏర్పరచుకోవడం జరిగింది. జనరల్గా మనకు వచ్చే కాంప్లైంట్స్ ఎలాంటివి ఉంటాయంటే విద్యుత్ బిల్లుల కొంత డీవియేషన్స్ ఏమైనా ఉంటే, తర్వాత రైతాంగానికి ట్రాన్స్ఫార్మర్స్ ప్రాబ్లమ్స్ అయితే దేనికని, లేకపోతే లూజ్ లైన్స్ అయినా, తర్వాత డ్యామేజ్డ్ పోల్స్ అయినా కానీ ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఇప్పటి వరకు మనకు ఒక 3 సమస్యలు మన దృష్టికి వచ్చినాయి. అవి 2 బిల్లింగ్ సంబంధించినవి, అంటే ఎలక్ట్రిసిటీ బిల్స్కు సంబంధించినవి. వాటిని 2 కూడా ఇక్కడే పరిష్కారం చేసేసి వాటి బిల్లులు కట్టించుకొని వాళ్ళకు సప్లై కూడా రెస్టోర్ చేసి, అట్లాగే ఇంకొక సమస్య కూడా లూజ్ లైన్స్ అని ఒకటి వచ్చింది. ఇప్పుడు జనరల్గా ఎందుకంటే మనం పొలాలలో ఇప్పుడు రబీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు మిడిల్ పోల్సే కానీ లూజ్ లైన్సే కానీ రీస్టింగ్. టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథ్ మోతాడ్ మండల కేంద్రంలోని ప్రజానిలయానికి వచ్చారు. బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ ఘనస్వాగతం పలికారు. అనంతరం వారితో భేటీ అయ్యారు. అలాగే మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిలు ప్రజానిలయానికి రాగా వారికి కూడా బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఘనస్వాగతం పలికారు. అనంతరం వారు బాల్కొండ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులతో డిచ్పల్లిలో జరిగే పార్లమెంటు సమీక్ష సమావేశం గురించి చర్చించారు. అనంతరం సమావేశంకి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా వారిని బాల్కొండ నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నగరంలోని మిర్చి కాంపౌండ్ బస్తీ దవాఖానా ఓపీ సేవల్లో అవకతవకలపై అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మండిపడ్డారు. మంగళవారం నగరంలో 34వ డివిజన్లో పర్యటించారు. కాలనీ వాసుల ఫిర్యాదు మేరకు బస్తీ దవాఖానాను ఎమ్మెల్యే ధన్పాల్ సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దవాఖానాకు వచ్చే రోగుల సంఖ్య తక్కువగా ఉంటే ఓపీ రిజిస్టర్లో ఎక్కువగా ఎందుకు నమోదు చేస్తున్నారని ప్రశ్నించారు. దీంతో మందులు పక్కదారి పడుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు. రిజిస్టర్లో నమోదు చేసిన రోగుల ఫోన్ నెంబర్కి స్వయంగా ఎమ్మెల్యే ఫోన్ చేయడంతో ఈ తతంగం బయటపడింది. దేశంలో హ్యూమన్ మెటాన్యూమా వైరస్ కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తమైంది. నీలోఫర్ గాంధీ ఉస్మానియా ఆసుపత్రుల్లో ముందస్తు ఏర్పాట్లకు అధికారులు సిద్ధమవుతున్నారు. అనుమానితులు ఉంటే శాంపిళ్లు సేకరించి అవసరమైతే పూణె జాతీయ వైరాలజీ ల్యాబ్కు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా వైరస్ను ఎదుర్కొన్న అనుభవంతో
హెచ్ఎంపీవీ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. నాడు ప్రతి ఆసుపత్రిలో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులు సిద్ధం చేశారు. మౌలిక వసతులు సైతం పెంచారు. గాంధీ ఆసుపత్రిని నోడల్ కేంద్రంగా మార్చి దాదాపు 50,000 మంది బాధితులకు చికిత్స అందించారు. కరోనా సమయంలో ఆక్సిజన్కు విపరీతమైన డిమాండ్ ఏర్పడడంతో ఆనాడే గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, నిమ్స్లో ప్రత్యేక ప్లాంట్లు అందుబాటులోకి తెచ్చారు. ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేశారు. చిన్నపిల్లలపై కొంతవరకు హెచ్ఎంపీవీ ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్న దృష్ట్యా వైరస్ ఉధృతి పెరిగితే ఆక్సిజన్ పడకలు అవసరం ఉంటుంది. కరోనా సమయంలో నిలోఫర్లో 1000 వరకు ఆక్సిజన్ పడకలు సిద్ధమై చేశారు. తగినన్ని ఐసీయూ పడకలున్నాయి. గాంధీలోనూ ఐసీయూ, ఆక్సిజన్ పడకలు కలిపి 1000 వరకు ఉన్నాయి. మరోవైపు వైరస్పై ఎలాంటి ఆందోళన అవసరం లేదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఉస్మానియా మెడికల్ కళాశాలలో ప్రత్యేక వైరాలజీ ల్యాబ్ ఉంది. హెచ్ఎంపీవీ వస్తే స్థానికంగా పరీక్షలు చేసేందుకు ఎలా ముందుకెళ్లాలనే విషయమై అధికారులు చర్చిస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుందని, అవినీతి ఊబిలో కూరుకుపోయిందని నిజామాబాద్ ఎంపీ ధరంపురి అరవింద్ సోమవారం ఆరోపించారు. మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి వెళ్లబోనని కొత్త నాటకాలకు తెరలేపుతున్నారని, ఇంకా కేసీఆర్ సీఎంగా, కేటీఆర్ మంత్రిగా, కవిత ఇంకా అధికారంలో ఉన్నామని అనుకుంటున్నారేమోనని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల పాల్చేసి దశాబ్దాల పాటు అప్పుల నుంచి బయటికి రాకుండా చేశారని విమర్శించారు. వ్యక్తుల కంటే న్యాయం చాలా శక్తివంతమైందని తెలిపారు. కేటీఆర్ చేసిన ఆర్థిక అవినీతికి శిక్ష తప్పదని, చట్టం ముందు అందరూ సమానులేనని ఎంపీ అరవింద్ పేర్కొన్నారు. విజయ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఫ్రెషర్స్ పార్టీ, ఫేర్వెల్ పార్టీ ఘనంగా జరిగింది. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకర్షించాయి. విజయ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ యందు ఇటీవల ఫ్రెషర్స్ ఫేర్వెల్ పార్టీ ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల కొత్త ప్రయాణాలను ఆహ్వానించడంతో పాటు వారసత్వం కొనసాగిస్తున్న సీనియర్ విద్యార్థుల విజయాలను ఘనంగా జరుపుకుంటూ ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ డాక్టర్ చి సురేష్ స్వాగత ప్రసంగంతో శ్రీకారం చుట్టారు. విద్యార్థుల ఐక్యతను, ఉత్సాహాన్ని ప్రశంసిస్తూ వారు చదువులో, సహపాఠ్య కార్యక్రమాలలో విజయాలను సాధించాలని సూచించారు. కాలేజ్ చైర్మన్ కె నరేందర్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. సీనియర్ విద్యార్థుల విజయాలను అభినందిస్తూ నూతన విద్యార్థులకు ఆశాజనకమైన మాటలతో వారిని ఆహ్వానించారు. విద్యార్థులు తమ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని సవాళ్లను స్వీకరించి అన్ని రంగాల్లో ప్రావీణ్యం సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నృత్యాలు, సంగీతం, స్కిట్స్ వంటి సాంస్కృతిక ప్రదర్శనలు విద్యార్థుల ప్రతిభను ఆవిష్కరించాయి. కాలేజీకి సేవలందించిన సీనియర్ విద్యార్థులకు ప్రత్యేక పురస్కారాలు అందించగా నూతన విద్యార్థులు వినోదాత్మక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమం ఓటు ఆఫ్ థ్యాంక్స్తో ముగిసి అనంతరం విద్యార్థులు, ఫ్యాకల్టీ అనౌపచారికంగా మాట్లాడి తన అనుభవాలు, ఆకాంక్షలను పంచుకున్నారు. విజయ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ విద్యార్థుల వ్యక్తిగత, వృత్తిపరమైన ఎదుగుదలకు మద్దతుగా సానుకూల, సమగ్ర వాతావరణాన్ని అందిస్తూ ముందుకు సాగుతుంది. They have conducted here a placement program in which more than I think 8 students or 8 outgoing students have been selected with the scale of, with the package of 2,72,000. It's a good package because once 8 students have been selected, why, how, what, on what parameter they have selected, the entire credit goes to our faculty. రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రశ్నిస్తున్నందుకే కేటీఆర్ పైన అక్రమ కేసులు బనాయిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తున్నందుకే కేటీఆర్ పైన అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం పైన అవినీతి జరిగిందంటాడు, కార్ రేసులో అవినీతి జరిగిందంటాడు. ఏసీబీ కాంగ్రెస్ పార్టీ జేబు సంస్థ అన్నారు. కేటీఆర్, కవిత, హరీష్ రావు పైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు, అక్రమ కేసులు పెడుతున్నాడని అన్నారు. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. రేవంత్ రెడ్డి చేసే కుట్రలు తాత్కాలికమైనని అన్నారు. ఈ కార్ రైస్ వల్ల దేశానికి మంచి పేరు వచ్చింది, తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం వచ్చిందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒకటయ్యాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ విఠలరావు, ఏ అలీం, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గతంలో వేసిన సందర్భంలో ఈరోజు ఆ స్క్వాష్ పిటిషన్ కొట్టేయడం అనేది మామూలుగా జరుగుతుంది, ప్రతి కోర్టులో జరుగుతూ ఉంటుంది. స్క్వాష్ పిటిషన్ కొట్టేస్తూ జస్టిస్ గారు ఏమంటారంటే కేసు కొనసాగించండి అనేది చెప్తున్నారు. దానికి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో తప్పు చేసినట్టు, శిక్ష పడినట్టు
జైలుకి వెళ్ళినట్టు అడ్డమైనటువంటి సోషల్ మీడియా పోస్ట్ పెడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు గౌరవనీయులు మా కేటీఆర్ గారిని అవమానపరిచే విధంగా వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారు. నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు, నువ్వు ముఖ్యమంత్రిగా పదవిలో కూర్చున్నదే అబద్ధాల మీద కూర్చున్నాను. అబద్ధాల హామీలు ఇచ్చి ఆ కుర్చీని కూర్చుంటే ఇంకా అబద్ధాలు మాట్లాడుతున్నావు. నీ అలవాటు కూడా లేదు. ఏదో రకంగా ఏదైతే ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిండో ఆ పెట్టిన ఇంప్లిమెంట్ చేయక సాధారణంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాం. ఈరోజు చూస్తూ ఉన్నాం మనం. మరి గతంలో కవిత మీద ఇదేంటి స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్, ఈరోజు కేటీఆర్ మీద. కేటీఆర్ తప్పేమని ఉందా? కేటీఆర్ సొంత వ్యాపారం చేసుకున్నా. నువ్వు ఒక దొంగ. రెడ్ హ్యాండ్గా నోటుకు నోటు కేసులో రెడ్ హ్యాండ్గా 50 లక్షలతో దొరికిన దొంగలు. కేటీఆర్ అంటే ఏదో ఒక ఐటీ మినిస్టర్గా, మున్సిపల్ శాఖ మంత్రిగా మరి ఆయన ఒక మన రాష్ట్రానికి ఒక ప్రఖ్యాతి తీసుకొద్దాం, ఇన్కమ్ తీసుకొద్దామని ఈ కాంగ్రెస్ పెడితే నువ్వు దానిలో తప్పుడు కేసు భరించి ఈరోజు ఈ ఏసీపీ అండ్ ఇది ఎక్కడికైనా వస్తుందండి. యాంటీ కరప్షన్ ఆఫ్ బ్యూరో, నీకు అక్కడ కరప్షన్ జరగలేదు, నువ్వు యాంటీ కరప్షన్ ఆఫ్ బ్యూరో ఎట్లా ఇవ్వాలంటే ఇదంతా ముఖ్యమంత్రి. కామారెడ్డి బీసీ డిక్లరేషన్పై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కార్ నోరు మెదపడం లేదని ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మాదాసు స్వామి యాదవ్ మండిపడ్డారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు పరచాలని తహసీల్దార్ కార్యాలయం వద్ద బీసీల సమగ్ర కులగణన, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచాలని నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాదాసు స్వామి యాదవ్ పాల్గొని అలాగే దక్షిణ మండల తహసీల్దార్, ఉత్తర మండల తహసీల్దారులకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో హామీలో భాగంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కామారెడ్డి బహిరంగ సభలో ప్రకటించిన విధంగా స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని హామీని అమలు చేయాలని బీజేపీ ఓబీసీ మోర్చా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కోడూరు నాగరాజు, అర్బన్ అసెంబ్లీ కన్వీనర్ దుద్దుల గిరిబాబు, కార్పొరేట్ మెట్టు విజయ్, మండల అధ్యక్షులు మారెడ్డి సురేష్, చిన్నకరి నరేష్ తదితరులు పాల్గొన్నారు. బహిరంగ సభలో బీసీల కోసం బీసీ డిక్లరేషన్ని ప్రకటించినారు. ఆ ఎన్నికల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో 40% ఓట్లను రిజర్వేషన్లు పెట్టినాకనే మేము స్థానిక ఎన్నికలకు పోతామని ఇచ్చిన హామీ తొంగలో తుక్కుతున్నారు. ఇది ఎంతవరకు సమాజం ఓబీసీ ప్రశ్నిస్తున్నది. మీరు ఎన్నికలకు పోతే మాత్రం బీసీ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఆ రోజు బీసీ డిక్లరేషన్లో బీసీ కోట కింద ఏటా సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నావు. ఇవాళ గత బడ్జెట్లో తుక్కుతుగా 2,000 కోట్ల బడ్జెట్ కూడా ప్రకటించలేకపోవడం ఈ విడ్డూరం బీసీలకు అన్యాయం జరుగుతుందని ఈ విషయంగా సందర్భంగా తెలియజేస్తున్నాం. 5 సంవత్సరాల వార్షిక బడ్జెట్లో 1,00,000 కోట్ల నిధులు ఇవ్వాలని ఓబీసీ డిమాండ్ చేస్తున్నది. ప్రైవేట్ మెడికల్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని పీవైఎల్, పీఓడబ్ల్యూ సంఘాలు డిమాండ్ చేశాయి. నిజామాబాద్ జిల్లాలో ప్రైవేట్ మెడికల్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని పీవైఎల్, పీఓడబ్ల్యూ సంఘాల ఆధ్వర్యంలో నిజామాబాద్ అర్బన్ రూరల్ డ్రగ్ ఇన్స్పెక్టర్కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి గోదావరి, కె సంధ్యారాణి, పీవైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి నవీన్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు ఎం సాయిబాబాలు మాట్లాడుతూ ప్రగతిశీల మహిళా యువజన సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీల పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో, మెడికల్ షాపుల్లో సర్వే నిర్వహించడం జరిగిందన్నారు. మెడికల్ ఏజెన్సీలు షాపుల్లో ధనార్జన ధ్యేయంగా వ్యాపారం నిర్వహిస్తున్నారన్నారు. క్వాలిటీ మందుల పేరుతో ప్రజలకు అధిక ధరలకు విక్రయిస్తూ విచ్చలవిడిగా దోచుకుంటున్నారన్నారు. కొన్ని మెడికల్ ఏజెన్సీలు షాపులు కాలపరిమితి పూర్తయిన మందులను కూడా అమ్ముతున్నారని పేర్కొన్నారు. ఫార్మసిస్ట్ లేకుండానే మెడికల్ ఫార్మసీ సర్టిఫికేట్ ఇతరులది తీసుకుని ఆ పేరు మీద వేరొకరు మెడికల్ షాపులు నిర్వహిస్తున్నారన్నారు. జనరిక్ షాపుల్లోనూ నిర్ణయించిన ధరల కన్నా అధిక రేట్లు వసూలు చేస్తున్నారన్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే మెడికల్ షాపుల్లో విచ్చలవిడిగా మందుల అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సత్యక్క తదితరులు పాల్గొన్నారు. అయినప్పటికీ కూడా మేము దాదాపు జిల్లా వ్యాప్తంగా అన్ని సర్వే చేసినటువంటి విషయాల ఆధారంగా చూస్తే ఈరోజు మెడికల్ మాఫియా అనేటువంటిది
డ్రగ్స్ మాఫియా అనేటువంటిది చాలా దారుణంగా నడుస్తుంది. ఒక మందు కావాలని చెప్పి వస్తే ఆ మందును అధిక రేట్లోకి, జనరిక్ మెడికల్ కంటే ఇక్కడ మెడికల్లో అధిక రేట్లతో ఉన్నటువంటి మందులు వీళ్ళు ఇస్తున్నారు. వాళ్ళు 40, 50, 60% కంటే ఎక్కువనే వీళ్ళు తీసుకున్నటువంటిది కనపడుతుంది. అంతేకాదు ఈరోజు మెడికల్లో ఫార్మాసిస్ట్ లేడు, ఎవరో పేరుతో సర్టిఫికేట్ పెట్టేసి వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు మెడికల్ నడుపుకుంటున్నారు. అంతేకాదు ఈ మెడికల్ మందులు ఇస్తే ఒక డాక్టర్ ఒక మందు రాస్తే వీళ్ళు దానికి సంబంధించి వేరే మందులు తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తున్నారు. అంటే అందులో ఉన్నటువంటి ఫార్మాస్ ఒకటే ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఆ మందులు వేరే మందులు ఇస్తున్నారు. అంటే ఈ విధంగా మెడికల్ దానిపైన ఈ నెల 11న జరిగే గొర్రెపాటి మాధవరావు సంస్మరణ సభను విజయవంతం చేయండని జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ పిలుపునిచ్చింది. ఈ నెల 11న జరిగే జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, మానవ హక్కుల వేదిక నాయకులు గొర్రెపాటి మాధవరావు సంస్మరణ సభ విజయవంతం చేయాలని జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నాయకులు డాక్టర్ రామ్మోహన్ రావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలో ఖలీల్వాడిలో గొర్రెపాటి మాధవరావు సంస్మరణ సభ పోస్టర్లను జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ గొర్రెపాటి మాధవరావు శాస్త్రీయ దృక్పథం ప్రతి సమస్యను లోతుగా అధ్యయనం చేసేవారని, ప్రజల హక్కులు హరించబడినప్పుడల్లా మాధవరావు ప్రజల తరపున గొంతుకై నిలిచాడని, ఆయన మేధాశక్తి మహోన్నతమైనదని, ఆయన మరణించడం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని అన్నారు. ఈ నెల 11న జరిగే సంస్మరణ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు ఆకుల పాపయ్య, లావు వీరయ్య, బి నాగభూషణం, కొట్టె గంగాధర్, గుంట్యాల రమేష్, జి అన్వేష్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపాలిటీలలో 24 కోట్లతో పలు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన రైతుల వివరాలను గ్రామాల వారీగా ప్రదర్శిస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంతో లబ్ధి పొందిన రైతుల పేర్లతో కూడిన బోర్డులను ప్రతి గ్రామంలో ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల ఆనందం చూసి తట్టుకోలేక ప్రతిపక్షాల విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా మంతనిలో పర్యటించిన మంత్రి శ్రీధర్ బాబు పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పాల్గొన్నారు. 24 కోట్లతో చేపట్టిన మున్సిపల్ నూతన భవనం, వెజ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్, సోలార్ ఐమాక్స్ సెంట్రల్ లైటింగ్ పనులను ప్రారంభించారు. వికలాంగులకు ట్రైసైకిల్స్ పంపిణీ చేశారు. రైతు రుణమాఫీ, బోనస్, రైతు భరోసా సంవత్సరానికి 12,000 అందించడంతో పాటు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మంతనిలో త్వరలో ఆధునిక హంగులతో బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేస్తామన్నారు. 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని, ఏ నైతిక హక్కుతో మమ్మలను ప్రశ్నిస్తున్నారో, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారో చెప్పే అవసరం బీఆర్ఎస్ నేతలపై ఉందన్నారు. ఏదో మంచి పేరు వస్తుంది కాంగ్రెస్ పార్టీకని ప్రతిపక్షాలకు సంబంధించి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు మరి గగ్గోలు పెడుతూ సంవత్సరంలోనే అనేక కార్యక్రమాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా డిప్యూటీ సీఎం గారు, ఫైనాన్స్ మినిస్టర్గా మా సహచరులందరం కూడా కలుసుకొని ఒకటి తర్వాత ఒకటి అమలు చేసే ప్రయత్నంలో ఉంటే 10 సంవత్సరాల కాలం పాటు వారి ప్రభుత్వ హయాంలో వారు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా నిలబెట్టకోకుండా ఏ నైతిక హక్కుతో మమ్మలను అడుగుతూ ఉన్నారు, ప్రజలను ప్రక్కదారి పట్టిస్తూ ఉన్నారో చెప్పదాల్సిన అవసరం వారిపైన ఉంది. రెండవ అంశం ఏంటంటే ఈరోజు ఎవరికి వస్తూ ఉంది, మొన్ననే మా వ్యవసాయ శాఖ మంత్రి గారు ఆదేశించారు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులను, ఎవరెవరికైతే 2 లక్షల రూపాయల రుణమాఫీ, దాంతోపాటు పెట్టుబడి సాయం, సన్నాలకు 500 రూపాయల బోనస్ వచ్చిందో ఆ గ్రామ పంచాయతీల్లో పేర్లతో పాటు 10 మందికి తెలిసే విధంగా, ఎందుకంటే ప్రజలకు జవాబుదారితనంగా వ్యవసాయ డిపార్ట్మెంట్ కూడా ముందుకు నడవాలని ఆదేశించడం జరిగింది. 2 లక్షల రుణమాఫీ వచ్చినోళ్ళు నగరంలోని ఎల్లమ్మగుట్టలో పి స్వరూపరాణి రవీందర్ గౌడ్ జన్మదినం సందర్భంగా అన్నదానం చేశారు. నగరంలోని ఎల్లమ్మగుట్టలో గల ఎల్లమ్మ గుడిలో పి స్వరూపరాణి రాజేందర్ గౌడ్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి అన్నదానం నిర్వహించారు. ప్రతి నెల మొదటి మంగళవారం ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానం చేస్తామన్నారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ఎల్లమ్మ ఆలయం ఎల్లమ్మగుట్టలో ప్రతి అంచెలంచెలుగా 13 సంవత్సరాల నుంచి అంచెంచెలు ఎదుగుతూ ఇక్కడి వరకు వచ్చింది. ప్రతి నెల మొదటి మంగళవారం అన్నదానం జరుగుతుంది. ప్రతి వారం మంగళవారం, శుక్రవారం
ఆదివారం పూజలు జరుగుతాయి. పెద్ద ఎల్లమ్మ ఆలయములో ప్రతి నెల అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి నిజామాబాద్ మొత్తం ప్రజలంతా వచ్చి ఇక్కడ అన్నప్రసాదం స్వీకరించడం జరుగుతుంది పెద్ద ఎత్తున. ఇప్పుడు ఫిబ్రవరి నగరంలోని సుభాష్ నగర్లో గల కాకతీయ ఒలింపియాడ్ స్కూల్లో క్రీడోత్సవ్ అట్టహాసంగా ప్రారంభించారు. నగరంలోని సుభాష్ నగర్లో గల కాకతీయ ఒలింపియాడ్ స్కూల్లో ప్రతి సంవత్సరం నిర్వహించే క్రీడోత్సవ పోటీలు ఈసారి కూడా జనవరి 7న అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ అంతర పాఠశాలల క్రీడా పోటీలలో కాకతీయ విద్యా సంస్థలకు చెందిన ఒలింపియాడ్ స్కూల్ సుభాష్ నగర్, ఒలింపియాడ్ స్కూల్ ప్రగతి నగర్ విద్యార్థులు వివిధ ఆటల పోటీలలో పాల్గొననున్నారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాస్కెట్బాల్, స్కేటింగ్, యోగా, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, ఇండోర్ గేమ్స్తో పాటు అథ్లెటిక్స్లో కూడా విద్యార్థులు పాల్గొంటారు. జనవరి 7, 8, 9, 10వ తేదీలలో జరిగే ఈ పోటీలలో పాల్గొని గెలిచే విద్యార్థులకు చివరి రోజు జనవరి 10, 2025 ముగింపు వేడుకలలో బహుమతి ప్రదానం చేయబడును. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ సెల్వరాజ్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు ఆటలు ఎంత ముఖ్యమో చెప్తూ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రారంభ వేడుకలో కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్ రామోజీరావు, ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, వైస్ ప్రిన్సిపాల్ దిగంబర్, అకాడమిక్ కోఆర్డినేటర్ ఫణీందర్, సుచరిత, క్రీడోత్సవ ఆర్గనైజర్లు శ్రీధర్ నాయక్, సాయిలు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఈరోజు సుభాష్ నగర్ కేవైఎస్ పాఠశాలలో మనకి క్రీడోత్సవ్ స్టార్ట్ అయింది. ఇది 10th వరకు కొనసాగుతుంది. 10th రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఈ నగరం నడిబొడ్డులో ఉన్న పాఠశాల ఇది. మంచి లొకేషన్లో, సుభాష్ నగర్ లొకేషన్లో ఉంది. ఇక్కడ ఇలాంటి వసతులతోని ఈ పాఠశాల ఏర్పాటు చేసి అన్ని వసతులు కల్పిస్తున్న మేనేజ్మెంట్కి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. ఇందులో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరు కూడా గర్వంగా ఫీల్ అవుతారు ఈ ఇన్స్టిట్యూషన్లో పనిచేయడానికి. ఎందుకంటే అకాడమిక్తో పాటు మనకి ఆటలు పాటలు అన్నీ కూడా ఉన్నాయి. అందుకని ఈ పాఠశాల పైన విద్యార్థులు చాలా మక్కువ చూపుతారు. ఈ 4 days స్పోర్ట్స్ ఈవెంట్లో పిల్లలందరూ గంతులు వేసుకుంటూ మనకు ఇక్కడ పార్టిసిపేషన్ చేస్తూ ఉన్నారు. ఈ పార్టిసిపేషన్ ఎంత ఉత్సాహంగా ఉందంటే అసలు పిల్లలు మైమర్చిపోతున్నారు. Myself Digambar Kapse, Kakatiya Olympiad School Vice Principal. Today we have inaugurated the Kridotsav inauguration ceremony for the Subhash Nagar campus. We are very much pleasure to announce that we have started the Kridotsav for the 1st to 10th class students, and I really thankful to our director sir Ramuji sir and our respected principal sir and our AMT staff Faninder sir and Sucharita madam, and I really appreciate our students. Why? Because this Kridotsav event has been started today and it will be continued till 9th of January, and 10th date we are going to do the prize distribution. In this Kridotsav we are conducting కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం బాన్స్వాడ మున్సిపల్ ప్రాంతంలో అమృత్ పథకం కింద 52 కోట్లతో మంచినీటి సరఫరా పనులకు భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 50 సంవత్సరాలకు సరిపడే తాగునీటి సౌకర్యాల పనులు చేపట్టడం అభినందనీయమన్నారు. గడిచిన 4 ఏళ్లలో 1,000 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. నియోజకవర్గంలో 175 కోట్లతో పేదలకు 3,500 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్కర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో అమృత్ పథకం కింద 52 కోట్లతో తాగునీటి పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రాంతం 100% ఇరిగేషన్ ప్రాంతమని అన్నారు. బాన్స్వాడ నియోజకవర్గం శాసనసభ్యులు ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బాన్స్వాడ నియోజకవర్గంలో 70,000కు పైగా ఇళ్ల మున్సిపల్లో 8,900 ఇళ్లు ఉన్నాయని, ఆయా గృహాలకు సరిపడా తాగునీటి సౌకర్యాలకు గత స్కీమ్ ద్వారా ఉన్నప్పటికీ పెరుగుతున్న జనాభా అవసరాల దృష్ట్యా అమృత్ 2 పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రాబోయే తరాల వారికి నీటి ఎద్దడి సమస్యలు లేకుండా ఉండేందుకు పనులు చేపడుతున్నామని తెలిపారు. మరిన్ని ఎక్కువ సామర్థ్యం గల ట్యాంకుల నిర్మాణాలు చేపట్టనున్నామని తెలిపారు. కోటగల్లి గుట్ట మీద 18 లక్షల లీటర్లు, ఇతర ప్రాంతాల్లో 8 లక్షలు, 6 లక్షల, 2 లక్షల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకులను నిర్మించనున్నట్లు తెలిపారు. రాబోయే 50 సంవత్సరాల వరకు అవసరమయ్యే నీటి సౌకర్యాలను సమకూరుస్తామని
చూస్తున్నామని తెలిపారు. బాన్స్వాడ నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్యలు తలెత్తకుండా పనులు చేపడుతున్నామని తెలిపారు. 1,000 కోట్లతో ఇరిగేషన్ పనులు చేపట్టడం జరిగిందని వివరించారు. గరీబోళ్లకి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని, త్వరలో ఆ ప్రక్రియ ప్రారంభం చేస్తామని తెలిపారు. ఇళ్ల స్థలాలు లేని పేదలకు భూములు మంజూరు చేయాలని కోరారు. అంతకుముందు 40 లక్షల రూపాయలతో నిర్మించిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయ నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు. రోడ్డు సేఫ్టీ కార్యక్రమాల్లో భాగంగా ర్యాలీను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జుక్కల ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, జిల్లా కలెక్టర్ ఆశీస్ సంగన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. రెడ్డి గారి నాయకత్వంలో ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, సోనియా గాంధీ గారు, ఖర్గే గారి నాయకత్వంలో చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా చేసింది. సుమారుగా 24,000 కోట్ల రూపాయలు 24,000 కోట్ల రూపాయలు గుట్టలకు, గట్లకు, రోడ్లకు కూడా ఇచ్చేప్పుడు ఏర్పాటు చేసింది. ఈరోజు అవన్నీ కూడా సమీక్ష చేసి మన క్యాబినెట్లో అందరికీ ప్రతి రైతు కూడా గత ప్రభుత్వం సంవత్సరానికి 10,000 ఇస్తే ఈ ప్రభుత్వం 12,000 రూపాయలు ఇచ్చి ఏర్పాటు చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అవకాశం రావాలి. ఎందుకంటే కేసీఆర్కి అవకాశం వస్తే రాష్ట్రాన్ని అప్పుడు కుప్పగా మార్చిండు. ప్రగతి భవన్ ఎవరు కాలు పెట్టే పరిస్థితి లేకుండే, ధర్నా చౌకులు లేకుండే, ఇలా మంత్రులు కూడా ఆయన ఫామ్ హౌస్ కూడా గేట్లు తాళ ఉంటుండే. కళ్ళకి నీళ్ళు వచ్చినాయి మాకు. అంటే దుర్మార్గం ఏంటంటే వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగాలు, అంటే వాళ్ళ ఆత్మలు ఘోషిస్తూ ఉన్నాయి. అలా ఎవరి కోసం వాళ్ళు ప్రాణత్యాగాలు చేసిండ్రు? కేసీఆర్ కుటుంబం కోసం కాదు కదా. అందుకనే ఖచ్చితంగా ఈ కేసీఆర్ బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న విచారణకు రావాలని అందులో పేర్కొంది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఇప్పటికే ఓసారి నోటీసులు ఇవ్వగా హైకోర్టులో క్వాష్ పిటిషన్పై విచారణ నేపథ్యంలో కేటీఆర్ గడువు కోరారు. తాజాగా ఆయన పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ క్రమంలో ఈడీ మరోసారి కేటీఆర్కు నోటీసులు ఇచ్చింది. బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. గత నెల 31న ఇరువైపుల వాదనలు ముగించిన హైకోర్టు నేడు తీర్పు వెలువరించింది. కేటీఆర్ను అరెస్ట్ చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఉపసంహరించింది. ఏసీబీ అరెస్ట్ చేయకుండా 10 రోజుల పాటు మధ్యంతర ఉత్తర్వులు పొడిగించాలన్న కేటీఆర్ విజ్ఞప్తిని తిరస్కరించింది. ఉన్నత న్యాయస్థానం తీర్పుపై కేటీఆర్ తన న్యాయవాదులతో చర్చిస్తున్నారు. దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానంలో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదనను కూడా వినాలని ముందస్తుగానే పిటిషన్ వేసింది. ఏసీబీ తరపున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఒప్పందం జరగకముందే చెల్లింపులు చేశారని ఆయన కోర్టుకు తెలిపారు. బ్రిటన్ పౌండ్ల రూపంలో 46 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. ఈ కాల్రా రేసింగ్ సీజన్ 10 ఒప్పందానికి ముందే నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు చేశారన్నారు. దర్యాప్తు ఏ దశలో ఉందని ఈ సందర్భంగా ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. కేసు విచారణ ప్రాథమిక దశలోనే ఉందని, అన్ని ఆధారాలు బయటపడతాయని ఏజీ తెలిపారు. ఇప్పటికే ఫిర్యాదుదారు దానకిషోర్ వాంగ్మూలం సేకరించినట్లు కోర్టుకు తెలిపారు. నిందితులు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఏమైనా పిటిషన్లు దాఖలు చేశారా అని న్యాయస్థానం ప్రశ్నించారు. ఇప్పటి వరకు నిందితులు ఎలాంటి పిటిషన్లు దాఖలు చేయలేదని, ఈ కేసులో ఎవరిని అరెస్ట్ చేయలేదని ఏజీ తెలిపారు. గవర్నర్ అనుమతి తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ధర్మాసనానికి ఏజీ తెలిపారు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారి కోసం నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో నుంచి 444 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్ఎం జ్యోత్స్న తెలిపారు. 3 రోజుల పాటు నడవనున్న ప్రత్యేక బస్సులు ప్రయాణికులను సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుస్తాయని పేర్కొన్నారు. దూర ప్రాంతాలకు, ప్రత్యేకంగా ఆంధ్ర ప్రాంతానికి వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ 1, నిజామాబాద్ 2, బాన్స్వాడతో పాటు కామారెడ్డి నుంచి హైదరాబాద్, విజయవాడ వరకు స్పెషల్ బస్సులను నడపనున్నట్లు తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా తగినన్ని బస్సులను నడుపుతామన్నారు. ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు, అలాగే 16 నుంచి 20వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణ సమయంలో మహిళలు విధిగా 0 టికెట్లను తీసుకోవాలని సూచించారు. ప్రజలు ఆర్టీసీ బస్సుల సేవలను వినియోగించుకుని సురక్షితంగా, సుఖవంతంగా తమ ఊళ్లకు వెళ్లి రావాలని కోరారు. ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఆర్మూర్ 7382843133,
బోధన్ 9849500725, నిజామాబాద్ 9959926022, బాన్స్వాడ 9491105706, కామారెడ్డి 08468220281 సంప్రదించాలని సూచించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుంది. ముక్కోటి ఏకాదశి పర్వదినం నేపథ్యంలో అన్ని వైష్ణవాలయాలు ఉత్తర ద్వార దర్శనానికి ముస్తాబవుతున్నాయి. ఇందుకు సంబంధించి అన్ని ప్రధాన ఆలయాల్లో ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. ఇందూరు నగరంలో ఉత్తర తిరుపతి, సుభాష్ నగర్ రామాలయం, జెండా బాలాజీ ఆలయం, రఘునాథ ఆలయం తదితర అన్ని ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో హాజరు కానున్నారు. అయితే మైసూరులోని గణపతి సచ్చిదానంద ఆశ్రమం ఆధ్వర్యంలో నిజామాబాద్ గంగాస్థాన్లోని ఉత్తర తిరుపతి క్షేత్రం మరింత శోభాయమానంగా ముస్తాబవుతుంది. కోట్లాది మంది భక్తులు దత్త స్వరూపంగా కొలుచుకునే మైసూరు దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ ఈ నెల 9-10 తేదీల్లో ఇక్కడ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 2004 నుంచి ఈ స్థలంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. అదే ఏడాది ఉత్తర తిరుపతి ఆలయానికి సంకల్పం చేశారు. 2007లో ఇక్కడ గణపతి సచ్చిదానంద గురు నిలయం నిర్మించారు. తర్వాత 2015లో ఆలయ నిర్మాణం ప్రారంభించారు. 2019 ఫిబ్రవరి 15న స్వామీజీ చేసిన కుంభాభిషేకం తర్వాత నుంచి ఉత్తర తిరుపతి ఆలయం భక్తులకు దర్శనమిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సచ్చిదానంద దత్తపీఠాలు వందల సంఖ్యలో ఉన్నప్పటికీ అప్పాజీ ఇందూరుకు హాజరయ్యే విషయంలో అమితమైన ఆసక్తిని ప్రదర్శిస్తుండడం విశేషం. దీంతో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో స్వామీజీ అత్యంత విలువైన మరకత శ్రీచక్రం, వినాయక, హనుమాన్ విగ్రహాలు ప్రతిష్ఠించారు. అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామి, మహాలక్ష్మీదేవి మాత విగ్రహాలు శోభాయమానంగా దర్శనమిస్తున్నాయి. విశేషం ఏమిటంటే శ్రీచక్రం, వినాయక, హనుమాన్ విగ్రహాలను మైసూరు దత్తపీఠం నుంచి నేరుగా స్వామీజీ పంపడం గమనార్హం. నగరంలో సంక్రాంతికి వస్తున్నాం చిత్ర యూనిట్ సందడి చేసింది. నగరంలోని పాత కలెక్టరేట్ మైదానంలో సోమవారం సాయంత్రం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను అట్టహాసంగా నిర్వహించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా, నిర్మాతలు దిల్రాజు, శిరీష్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ సంక్రాంతి పండుగ రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నగరంలో ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. నిర్మాత దిల్రాజు మాట్లాడుతూ వెంకటేష్తో తీసిన సినిమాలు అన్నీ హిట్ అయ్యాయని తెలిపారు. సంక్రాంతికి వస్తున్నాం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు. తక్కువ రోజుల్లో సినిమాను తీసిన డైరెక్టర్ అనిల్ రావిపూడిని అభినందించారు. ఇందూరు గడ్డపై సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్ను విడుదల చేయడం ఎంతో గర్వంగా ఉందన్నారు. అర్బన్ ఎమ్మెల్యే దన్పల్ సూర్యనారాయణ మాట్లాడుతూ సినిమా హిట్ అవుతుందని ఆకాంక్షించారు. హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, వెంకటేష్ డ్యాన్స్ చేశారు. నటుడు నరేష్ హాజరయ్యారు. శ్రీముఖి యాంకరింగ్ చేశారు. ఎస్వీసీ మేనేజర్ నాగేశ్వరరావు, నరాల సుధాకర్, సంతోష్, కొయ్యాడ శంకర్, నరాల రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అదే నిజామాబాద్లో మా 58వ సినిమా ఈవెంట్ చేయడం అనేది చాలా గర్వంగా ఉంది. దానికి చాలామంది దర్శకులు, చాలామంది హీరోలు హోల్ ఎంతో సపోర్ట్ చేస్తే మేము ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాము. ఈరోజు సంక్రాంతికి వస్తున్నాం. ముందు దర్శకుడు అనిల్ రావిపూడి గురించే మాట్లాడాలి. అనిల్ రావిపూడి ఒకసారి మా సినిమాకి వంశీపైడిపల్లి దగ్గర రైటర్గా వచ్చి వెళ్ళాడు ఒక సినిమాకి. తర్వాత పటాసన్ సినిమా తీసినప్పుడు ఆ సినిమా డబుల్ పాజిటివ్ నాకు చూపించడానికి ఎన్టీఆర్ ఆర్ట్స్ హరి సినిమా చూపించాడు. సినిమా నచ్చి ఆ సినిమా మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైట్స్ తీసుకున్నాం. అప్పుడు మా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఇప్పుడు 8 సినిమాల్లో 6 సినిమాలు ఈ బ్యానర్లోనే చేసి ఈ బ్యానర్కి ఈరోజు ఒక పిల్లర్ డైరెక్టర్ లాగా నిలబడ్డాడు. తాగి వాహనం నడిపిన 4గురికి జైలు శిక్ష విధించారు. వివరాలు ఇలా ఉన్నాయి. గత నెల 29 నుండి జనవరి 3, 2025 వరకు నవీబెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన 4 వ్యక్తులు శివతండకి కేతవత్ సంతోష్, మద్దపల్లికి చెందిన ఇస్లావత్ శివరాం, పోతంగల్కి చెందిన తోకల సంజీవ్, ముల్లంగికి చెందిన షేక్ జాయినద్దులను ఈరోజు కోర్టులో హాజరుపరచగా స్పెషల్ జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ స్టేట్ మెజిస్ట్రేట్ అయిన నూర్జహాన్ బేగం, నిజామాబాద్ ఒక్కొక్కరికి 2 రోజులు జైలు శిక్ష విధించడం జరిగింది. తాగి వాహనాన్ని కూడా చట్టరీత్యా నేరం కావున తాగి వాహనాలు నడపకండని ఎస్ఐ వినయ్ హెచ్చరించారు. చైనా మంజా అమ్మితే కఠిన చర్యలు తప్పవని లోకేశ్వరం ఎస్ఐ అశోక్ హెచ్చరించారు.
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలో సంక్రాంతి పండగ వచ్చిందంటే గాలిపటాలతో చిన్నపిల్లలు చిందులు వేస్తూ గాలిపటాలని ఎగురవేస్తూ ఉంటారు. ఈ గాలిపటాలకు మాంజాతో పాటు చైనా మాంజాను వాడుతూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఈ చైనా మాంజాను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన ఈ గాలిపటాలు అమ్మేవారి సైతం చాటు మార్గున పిల్లలకు అమ్ముతూ మనుషులతో పాటు పక్షుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కావున చైనా మాంజా వాడొద్దని, దానిని అమ్మినా, నిల్వ చేసినా, రవాణా చేసినా చట్ట ప్రకారం శిక్షలు తప్పవని లోకేశ్వరం ఎస్ఐ జి అశోక్ హెచ్చరించారు. చైనీస్ మాంజా వాడకం వల్ల కలిగే అనర్థాలపై అందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. కేంద్ర పర్యావరణ చట్టం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2016 ప్రకారం చైనా మాంజా వాడకాన్ని నిషేధించినట్లు తెలిపారు. చైనా దారం అమ్మకం గురించిన వివరాలు తెలిస్తే 8712659541 నెంబర్కి తెలపాలని కోరారు. ఈరోజు ఎస్ఐ జి అశోక్ ఆధ్వర్యంలో ఆకస్మిక కిరాణా దుకాణం తనిఖీలు చేయడం జరిగింది. ఈ తనిఖీలలో భాగంగా మండలంలోని షాపులలో, గాలిపటాలు అమ్మే షాపులలో తనిఖీలు నిర్వహించడం జరిగింది. చైనా మాంజా గురించి స్కూల్ పిల్లలకు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. చైనా మాంజా అమ్మినా, నిల్వ చేసినా, రవాణా చేసినా మాంజా వాడకం వల్ల మనుషులకు, పక్షులకు హాని జరిగినా కఠిన చర్యలు తీసుకోబడునని లోకేశ్వరం ఎస్ఐ జి అశోక్ హెచ్చరించారు. కుంటాల మండల కేంద్రంలో అయ్యప్ప స్వాములు ప్రత్యేక పూజలు చేసి 41 రోజుల దీక్ష విరమించారు. నిర్మల్ జిల్లా కుంటాల కేంద్రంలో అయ్యప్ప స్వామి భక్తులు కార్తీక మాసం నుంచి దాదాపు మార్గశిర మాసాల వరకు నియమాలు పాటిస్తూ అయ్యప్ప మాల 42 స్వాముల మాలాధారణ వేసుకున్నారు. ఇప్పటి వరకు ఎలా ఉన్నా మాల వేసుకున్న నాటి నుంచి నియమ నిబంధనలు ఖచ్చితంగా ఉంటాయని, స్వామి దీక్షలో ఉండేవారంతా నల్లని దుస్తులను ధరించాలని, ఎందుకంటే శనిదేవుడికి నల్లని రంగంటే మక్కువ. ఈ రంగు బట్టలను ధరించి నిత్యం పూజలు పాల్గొని వారిపై శని ప్రభావం ఏమాత్రం ఉండదు. అంతేకాదు, చలికాలంలో అయ్యప్ప మాలను భరిస్తూ ఆ సమయంలో నల్లని దుస్తులు శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తాయని, మాలధరణ చేపట్టిన వెంటనే మానవుడు మాధవుడిగా పరివర్తనం చెందుతాడని గురుస్వామి పల్లె గజరం స్వామి అన్నారు. స్వామి చింతనలో స్వామి భక్తులకు సమయం గడుపుతూ సాత్విక జీవనం అవలంబించుకుంటున్నామని, తెల్లవారుజామున చన్నటి స్నానంతో మొదలై నియమాలు రాత్రి నీళ్లపై పడుకోవడంతో ముగుస్తాయి. ఇలా 1-2 ఒక మండలం అనగా ఒక రోజు పాటు నియమాలను భక్తి శ్రద్ధలతో 41 రోజులు దీక్ష విరమణకై శబరిమలకై బయలుదేరారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు పల్లె గజరం, హరిస్వామి, కన్యస్వాములు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో లోకేశ్వరం ఎస్ఐ అశోక్ పాల్గొని పలు సూచనలు చేశారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని ఆటో డ్రైవర్లందరికీ రోడ్డు భద్రతపైన అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లోకేశ్వరం ఎస్ఐ జి అశోక్ ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతకి సంబంధించి ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని, ఆటో డ్రైవర్లు మద్యం తాగి ఆటో డ్రైవింగ్ చేయకూడదని, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదని సూచనలు చేశారు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కామారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్గా ధర్మగోని లక్ష్మీరాజా గౌడ్లు, పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ పదవులు అలంకరణ ప్రాయం కాకూడదని అన్నారు. మార్కెట్కి వచ్చిన ధాన్యం కొనుగోలు, విక్రయాలు చూడడమే కాకుండా రైతుల శ్రేయస్సు కోసం సొసైటీ పనిచేయాలని అన్నారు. కరీంనగర్ జిల్లా ముల్కనూర్ సొసైటీని ఆదర్శంగా తీసుకుని కామారెడ్డి సొసైటీని అభివృద్ధి చేయాలని సొసైటీ సభ్యులకు తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. 10 సంవత్సరాల కాలంలో ధనిక రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పుని బీఆర్ఎస్ పార్టీ చేసిందని అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని వాగ్దానాలని అమలు చేయడం జరుగుతుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని బీఆర్ఎస్ పార్టీ పాతరేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు. నిజంగా నమ్మే ప్రమాదం ఉంది. ఈ సందర్భంగా మీకు అందరినీ చర్చించబడాలి. ఎందుకంటే వాస్తవం ఒకటి ఉంటుంది, ప్రచారం ఒకటి జరుగుతూ ఉంటుంది. అదే నిజంగా ప్రమాదం ఉంది. నేను సూటిగా ప్రశ్నిస్తున్న టీఆర్ఎస్ నాయకులు, వాళ్ళకు అసలు ఈ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు ఇక్కడ లేదు. ఎందుకంటే ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ నష్టం జరుగుతుందని తెలిసి కూడా సోనియా గాంధీ గారు వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగం చలించి, ఆమె కూడా తల్లి కాబట్టి ఆ తల్లుల కడుపుపోతే తెలిసిన కడతలిగా తెలంగాణ ఇచ్చింది హైదరాబాదు రాజధానిగా. దాని మూలంగా తెలంగాణ రాష్ట్రం ఆదాయం మనం ఖర్చు పెట్టుకుంటా ఉన్నాం. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం. నేను చెప్పడం కాదు, కేసీఆర్ 100 సార్లు చెప్పిండు తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం. ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ రాష్ట్రాన్ని
ప్రభుత్వం సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె విషయంలో ఆర్థిక అంశాల పట్ల తక్షణమే జీవో ఇస్తా అని ఒప్పుకున్నందున ఆర్థికపరమైన అంశాల పట్ల 3 నెలల్లో కమిటీ వేసి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి మల్లుబట్టి విక్రమార్క, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి కోదండరాం ఆధ్వర్యంలో జరిగిన చర్చల్లో సమగ్ర శిక్ష ఉద్యోగులు సంతృప్తి చెందినందున రాష్ట్ర అధ్యక్షులు దుండిగల్ యాదగిరి విజ్ఞప్తి మేరకు సమ్మె విరమిస్తున్నట్లు సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కె రాజు తెలియజేశారు. కె రాజు సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి నిరవధిక సమ్మెని తాత్కాలికంగా విరమణ చేయడం జరిగింది. నిన్న గౌరవ ఎస్పీడీ నరసింహారెడ్డి సార్ గారితో వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం కలే. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు. ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కేటీఆర్కు వరుస షాక్లు. ఈ నెల 9న విచారణకు రావాలని ఏసీబీ, 16న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు. నిజామాబాద్ నగరంలో వెంకీమామ సందడి. నగరంలో పాత కలెక్టరేట్ మైదానంలో సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ ఆవిష్కరించిన సినీ తారలు, ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు. 10 ఏళ్లలో తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుంది. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ దొంగతనం చేశారు. మీడియాతో ఎంపీ ధరంపురి అరవింద్. విద్యుత్ వినియోగదారులకు సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలి. నవిపేటలో విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదికలో టీజీఎన్ పీడీసీఎల్ కమిషనర్ ఎరుకల నారాయణ ఆదేశం. దేశంలో హెచ్ఎంపీవీ కేసులు పెరుగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తం. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో ముందస్తు ఏర్పాట్లు సిద్ధం చేసిన అధికారులు. మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజానిలయాన్ని సందర్శించిన టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్, టీపీసీసీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. ముప్పై 34వ డివిజన్లలో పలు సెంటర్లను ఆకస్మికంగా తనిఖీలు చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.